ఛానల్లోకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 27వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీ ఇంట్లో జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. తెల్లవారితే మీ యొక్క జీవితంలో ఇదే జరగబోతుంది. అయితే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ యొక్క కుంభరాశి వారికి ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. ఇటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది. ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేయటంలో ఎప్పుడూ కూడా ముందు వరుసలోనే ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు. అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. జీవితంలో నిందలు, ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ, భారమైన కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా మీకు ఎక్కువగానే ఉంటాయి. అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కుటుంబ సభ్యులతో విభేదాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. అంటే ఈ రోజు దినఫలాల ప్రకారం తెల్లవారితే మీ యొక్క జీవితంలో ఊహించని కొన్ని సంఘటనలు చూసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది చాలా అవసరం. అయితే చిన్న విషయంలో టాపిక్ కాస్త పెద్దగా మారి అది గొడవకి దారితీసే పరిస్థితులను క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఈ విషయంలో కుంభరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఆవేశంగా ఉన్నప్పుడు ఒకరిపై ఒకరు అరుచుకుంటూ మీరు సమస్యను పెద్దదిగా మార్చుకోకుండా మీరు ఆవేశం చల్లారాక నిదానంగా మాట్లాడుకోవటమే చాలా ఉత్తమం. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే వ్యాపారస్తులు వ్యాపార జీవితంలో చాలా కాలంగా పెద్ద సమస్యను ఎదుర్కొంటూ ఆ సమస్యకు పరిష్కారం దొరకదని నిరాశ నిస్పృహల్లో కూరుకొనిపోయి ఉన్నట్లయితే కనుక ఈరోజు ఆ సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది. అలాగే ఈ యొక్క కుంభరాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకి చాలా అనుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ఉద్యోగ జీవితంలో చాలా కాలంగా ఉన్నటువంటి సవాళ్లను మీరు ఎదుర్కోబోతున్నారు. ఉద్యోగ జీవితం చాలా ప్రశాంతంగా మారబోతుంది. తోటి ఉద్యోగస్తుల్లో ఇదివరకు మిమ్మల్ని శత్రువులుగా భావించేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీతో చాలా సఖ్యతగా ఉంటారు. ఇది మీకు చాలా ఆనందాన్నిచ్చేటటువంటి అంశమనే చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారు చాలా రోజులుగా ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో అప్పుల ఊబిలో కూరుకొనిపోయి అప్పుల ఊబి నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతమవుతూ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా అప్పుల ఊబి నుండి మీరు బయటపడగలుగుతారు. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి మరొక మంచి ఆఫర్ ముందుకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి మాత్రం చిన్న చిన్న మనస్పర్ధలు భాగస్వాములతో ఉండబోతున్నాయి. ఇది మీ యొక్క వ్యాపారంపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలు చూపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త చాలా అవసరమని చెప్పుకోవాలి. వ్యాపార భాగస్వాములతో మీరు ప్రతి విషయం గురించి కూడా విడమర్చి మాట్లాడుకోవటం చాలా ఉత్తమం. ఏదైనా రహస్యాలు మీ యొక్క మనసులో ఉంచుకుంటే అది మీ యొక్క వ్యాపారంపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే కుంభరాశికి చెందినటువంటి గృహిణులకి ఈరోజు సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. కుటుంబ సభ్యులతో ఇదివరకు విభేదాల కారణంగా మీరు దూరంగా ఉంటూ మానసికంగా ఎంతో క్షోభపడుతూ ఉన్నట్లయితే కనుక ఈరోజు వారితో ఉన్నటువంటి గొడవలు సద్దుమణిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ముఖ్యంగా కుంభరాశికి చెందినటువంటి పురుషుల విషయంలో మాత్రం కొత్త మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు మీ యొక్క కుటుంబ సభ్యులతో కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరమని చెప్పుకోవాలి. అలాగే ఎవరైతే గృహిణులు
కెరియర్ని తిరిగి ప్రారంభించాలి అనుకుంటున్నారో, ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారో, అలాగే వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారో వారికైతే సత్ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో మిశ్రమమైన ఫలితాలను వారు ఈ రోజు దినఫలాల్లో చూడబోతున్నారని చెప్పుకోవాలి. కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా మిత్రులను కాని, శ్రేయోభిలాషులను కాని, చిన్ననాటి ఫ్రెండ్స్ ని కాని కలుసుకోవాలి అనుకుంటున్నారు. వారిని కలుసుకోవటం విషయంలో చాలా రకాల అడ్డంకులు వీరికి ఎదురవుతున్నాయి. అటువంటి వారి విషయంలో మీరు ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలను పొందుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే కుంభరాశివారు చాలా రోజులుగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు. కొంతమంది అయితే పనిని కూడా మొదలు పెట్టేశారు, కానీ ఆ పనిని పూర్తి చేయలేకపోతున్నారు. అయితే మొదలు పెట్టలేని వారు మొదలు పెట్టగలుగుతారు, మొదలు పెట్టిన వారు పని పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో మీకు కుటుంబ సభ్యుల నుండి, అలాగే స్నేహితులు, సన్నిహితుల నుండి కూడా ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశివారు ఎవరైనా సరే విదేశాలకు వెళ్లటానికి ఈ మధ్యకాలంలో ప్రయత్నాలు చేస్తూ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక మీ యొక్క విదేశీ ప్రయాణానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని మీరు రిసీవ్ చేసుకుంటారు. అలాగే మీ యొక్క డెసిషన్లో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆఫర్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక ఆఫర్ ముందుకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు విదేశాల్లో ఉన్నవారు స్వదేశంలో ఉన్నటువంటి వారి యొక్క తోబుట్టువుల నుండి కానీ, కుటుంబ సభ్యుల నుండి కానీ, సంతానం నుండి కానీ, లేదా మీ యొక్క ఫ్రెండ్స్ నుండి కానీ ఒక శుభవార్తను వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారు రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి సంబంధించిన ఆహ్వానాన్ని అందుకోవటం కానీ, లేదా శుభకార్యానికి హాజరవటం కానీ జరుగుతుంది. అలాగే నూతన వ్యక్తుల పరిచయం కూడా ఉంటుంది. వారు మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషించబోతున్నారు. ఇదివరకు ఏ విషయంలో అయినా మీకు సరైన గైడెన్స్ లేక చాలా కన్ఫ్యూజన్లో ఉన్నట్లయితే మీ యొక్క లైఫ్లోకి వచ్చేటటువంటి వ్యక్తి మీకు చాలా మంచి గైడెన్స్ ని అందిస్తారు. మీరు తీసుకున్న నిర్ణయాల్లో మార్పులు చేర్పులు చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు విద్యార్థులకి చాలా అనుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ఏకాగ్రతతో చాలా వరకు సిలబస్ ని కంప్లీట్ చేసుకుంటారు. అలాగే మీకు ఏ విషయాల్లో అయితే, అంటే ఏ టాపిక్స్ లో అయితే కొన్ని డౌట్స్ ఉన్నాయో వాటిని క్లారిఫై చేసుకునే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు ఉండబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఆర్థిక విషయాల్లో చాలా రోజులుగా ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్లయితే కనుక ఆ సమస్య నుండి బయటపడే మార్గం కూడా భగవంతుడు మీకు చూపించబోతున్నాడని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారు చాలా రోజులుగా ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వ్యక్తులకి కాస్త ఉపశమనం, ఊరట లభించబోతుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారు ఎవరైతే నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టాలని లోన్ల కోసం అప్లై చేసుకున్నారో లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి డబ్బులు వసూలు కాలేక మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే డబ్బులు వసూలు కాబోతున్నాయి. అంటే ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చారు, లేదా ఎవరైనా మీకు డబ్బు ఇవ్వాల్సి ఉంది, ఆ డబ్బులు ఇవ్వటంలో వారు చాలా మిమ్మల్ని విసిగిస్తున్నారు. ఈ కారణంగా నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. అటువంటి డబ్బులు వసూలయ్యే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు గడవబోతుంది. ముఖ్యంగా కుంభరాశికి చెందినటువంటి పురుషుల విషయంలో మీ కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్త అనేది చాలా అవసరం. శివారాధన మీకు మేలు చేస్తుంది. నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించండి. శని స్తోత్రం పారాయణ చేయండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కాని, వస్త్రాలు కాని పేదలకు దానంగా ఇవ్వండి. మరెన్నో శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. మరెన్నో శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. హనుమాన్ చాలీసా, దుర్గా చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకోగలుగుతారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.